అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ మలై కర్రీ. చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ మలై. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. దానికి ఒక 3 గరిటెల ఆయిల్ వేసాను. చిన్న గరిటేనండి. దీనిలో జీలకర్ర వేసి వేగిన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకున్నానండి, కట్ చేసుకున్నవి. దీనిలో తగినంత గళ్ళుప్పండి కాస్త వేసి, దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది. ఎగ్ మలై కర్రీ. ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కా కూడా చాలా బాగుంటుందండి, పూరీకి కూడాను. మనం తినే ఇంట్రెస్ట్ని బట్టిలే అండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్నాక మగ్గిందండి ఈ ఆనియన్. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఈ ఆనియన్ ఉడకటం కోసం కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అయితే కూర అయిపోతుంది. కర్రీ ఎగ్ మలై కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా నూనె పైకి వచ్చిన తర్వాత పోయాలి. వాటరు అంటే ఎక్కువ పట్టవండి, మనం చేసుకునే దాన్ని బట్టి కొంచెం అయితే సరిపోతాయి. వాటరు పోసి మూత పెట్టాలండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ వేసుకోవాలండి. నేను 3 ఎగ్స్ వేసుకున్నాను. బాబు నేనే కదా. ఇవి వాటర్ కూడా వేసాం కదా, చక్కగా మసాలా అంతా కూడా పడుతుంది దానికి. ఇప్పుడు పాల మీద మేగడ కొంచెం ఒక 3 స్పూన్స్, పెరుగు మీద మేగడ 3 స్పూన్స్ తీసుకున్నానండి. తీసుకుని దీన్ని బాగా గిల్ల కొట్టాలండి స్పూన్ తోటే. అది చాలా పల్చగా రావాలి. మనం దీంతోటే క్రీమ్ తయారవుతుంది మలై. ఈ 2 మిక్స్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. దీన్ని ఇప్పుడు కర్రీలో వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా అయిన తర్వాత కూర చాలా టేస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా నేను మార్నింగే చేస్తున్నానండి. పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి ఈ వీడియోలో. అయిపోయిందండి ఎగ్ మలై కర్రీ. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి ఎగ్ మలై కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.